పెద్ద పెద్ద కలలుంటాయి, కానీ వాటిని మొదలు పెట్టడానికి ఎందుకో ఎనర్జీ ఉండదు. చాలా కామన్ ప్రాబ్లం ఇది. మనలో చాలామందికి ఇలాగే అనిపిస్తూ ఉంటుంది. అసలు ఆశయం ఉన్నా సరే ఎందుకిలా బద్ధకంగా అనిపిస్తుంది? మరి దాన్ని ఎలా దాటాలి? ఈరోజు దాని గురించే మాట్లాడుకుందాం. ఎప్పుడైనా ఇలా అనిపించిందా? గోల్స్ ఏమో చాలా పెద్దగా ఉంటాయి, కానీ వాటిని నిజం చేసుకోవడానికి కావలసినంత ఎనర్జీ మనలో ఉండదు. రోజూ అనుకుంటాం రేపటి నుంచి స్టార్ట్ చేద్దామని, కానీ ఆ రేపు మాత్రం అస్సలు రానే రాదు. ఈ లోపల జరిగే ఫైటింగ్ ఉంది చూసారా? ఇది మనలో చాలామందికి బాగా తెలిసిన విషయమే. ఇక్కడ చూడండి, మన లక్ష్యాలకి మన రియాలిటీకి మధ్య ఎంత గ్యాప్ ఉందో క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు చూస్తే బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఫిట్ అవ్వాలి, ఇలాంటి పెద్ద పెద్ద గోల్స్. మరోవైపేమో గంటల తరబడి ఫోన్ స్క్రాల్ చేయడం, టీవీ చూడటం. అసలు ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది? అదే పెద్ద క్వశ్చన్. అయితే అసలు విషయం ఏంటంటే ఇది బద్ధకం కాదు, ఇది మన బ్రెయిన్ పనిచేసే తీరు. మనం పనుల్ని ఎందుకు వాయిదా వేస్తామో దానికి అసలైన రీజన్ ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మన ఫెయిల్యూర్ కాదు, ఇది మన బ్రెయిన్ యొక్క న్యాచురల్ రెస్పాన్స్ అంతే. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ బద్ధకం అనేది మన క్యారెక్టర్లో లోపం కాదు, అదొక అలవాటు అంతే. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే అలవాట్లని మార్చుకోవచ్చు, అంతా మన చేతుల్లోనే ఉంది. మన బ్రెయిన్కి ఒక సింపుల్ రూల్ ఉంటుంది: పెయిన్ నుండి దూరంగా వెళ్ళిపోవాలి, కంఫర్ట్ వైపు వెళ్ళాలి, అంతే. ఇప్పుడు పెద్ద పెద్ద పనులు, కష్టమైన పనులు, ఇవన్నీ బ్రెయిన్కి ఒక రకమైన పెయిన్లా ఫీల్ అవుతాయి. అందుకే అది ఏం చేస్తుందంటే ఈజీగా కంఫర్ట్గా ఉండే పనుల వైపు మనల్ని లాగేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ చూడటం లాంటివి. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. మనం మన బ్రెయిన్ను కాస్త తెలివిగా హ్యాండిల్ చేయొచ్చు. మన బ్రెయిన్ను ట్రిక్ చేసి ముందుకు వెళ్ళేలా చేసేందుకు ఓ సింపుల్ ఫ్రేమ్వర్క్ గురించి ఇప్పుడు చూద్దాం. జస్ట్ 3 రూల్స్. సరే, ఈ వాయిదా వేసే అలవాటుని దాటడానికి ఈ 3 స్టెప్స్ ఫాలో అవుదాం. 1, పనిని చాలా చిన్నదిగా మార్చడం. 2, ఈజీ రొటీన్స్ క్రియేట్ చేసుకోవడం. 3, చాలా పవర్ఫుల్ అయిన 2 మినిట్ రూల్ వాడటం. సరే, ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా డీటెయిల్డ్గా చూద్దాం. రూల్ నంబర్ 1, పనిని వీలైనంత చిన్నగా చెయ్యాలి. ఎందుకంటే పెద్ద పెద్ద గోల్స్ వినడానికే భయమేస్తాయి. అవి మనల్ని ఫ్రీజ్ చేసేస్తాయి, కదలనివ్వవు. ఒక పని మరీ పెద్దదిగా అనిపించిందనుకోండి, వెంటనే మన బ్రెయిన్ దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంది. దీన్ని మనం ఒక కొండ ఎక్కడంతో పోల్చొచ్చు. ఒక్క జంప్లో కొండ ఎక్కేలేం కదా, కానీ ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తే నెమ్మదిగా శిఖరానికి చేరుకుంటాం. సేమ్ టు సేమ్ మన గోల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టాలి. ఫిట్గా ఉండాలా, రోజు జిమ్కి వెళ్ళాలి అని టెన్షన్ పడకుండా ఫస్ట్ జస్ట్ ఓ 10 నిమిషాలు నడవడంతో స్టార్ట్ చేయండి, చాలు. సరే, ఇప్పుడు రూల్ నంబర్ 2కి వద్దాం. ఈజీ రొటీన్స్ని క్రియేట్ చేసుకోవడం. మన విల్ పవర్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వద్దు. ఎందుకంటే విల్ పవర్ అనేది ఒక బ్యాటరీ లాంటిది. అది లిమిటెడ్గా ఉంటుంది, త్వరగా అయిపోతుంది. ఈ స్లైడ్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. విల్ పవర్కి చాలా ఎఫర్ట్ కావాలి, టైం గడిచే కొద్దీ అది తగ్గిపోతూ వస్తుంది. కానీ ఒక రొటీన్ అలా కాదు, అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. పైగా టైంతో పాటు అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, మన ఎఫర్ట్ను కూడా తగ్గిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున్నే ఎక్సర్సైజ్ చేద్దామనుకుంటున్నారా? అయితే రాత్రి పడుకునే ముందే వర్కౌట్ బట్టలు, షూస్ అన్నీ రెడీగా పెట్టుకోండి. లేదా ప్రతి ఉదయం లేవగానే ఆ రోజు చేయాల్సిన పనుల మీద ఓ చిన్న టు డూ లిస్ట్ రాయండి. అది కాకపోతే లేవగానే ఒక గ్లాస్ మంచినీళ్లు తాగండి. ఇవన్నీ చాలా చిన్న పనులే, కానీ మనల్ని కరెక్ట్ ట్రాక్లో పెడతాయి. మన రొటీన్ని సైకిల్కి ఉండే ట్రైనింగ్ వీల్స్లా అనుకోవచ్చు. స్టార్టింగ్లో అవి మనకు సపోర్ట్ ఇస్తాయి, పడిపోకుండా ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేస్తాయి. ఒక్కసారి ఆ అలవాటు బాగా పట్టేసి మన సొంతంగా నడపగలుగుతున్నప్పుడు ఇక ఆ వీల్స్ అవసరమే ఉండదు కదా. ఇప్పుడు మనం చాలా చాలా ఇంపార్టెంట్ అయిన 3వ రూల్కి వచ్చేసాం. మన బ్రెయిన్ని ట్రిక్ చేయడానికి ఇది ఒక సూపర్ టెక్నిక్. అదే ది 2 మినిట్ రూల్. ఎక్కువసేపు కాదు, జస్ట్ 2 నిమిషాలు. ఈ చిన్న నంబర్ చూస్తే మన బ్రెయిన్కే అస్సలు భయం వెయ్యదు. ఏ పనైనా సరే కేవలం 2 నిమిషాలే చేస్తాను అని మనకు మనం చెప్పుకోవాలి, అంతే. ఇది ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతుందో చూడండి. ఒక బుక్ చదవాలి అని అనుకోకుండా జస్ట్ ఒక పేజీ చదువుదాం అనుకోండి. రూమ్ మొత్తం క్లీన్ చేయాలి అనుకోకుండా ఏదో ఒక మూల క్లీన్ చేద్దాం అనుకోండి. రన్నింగ్కి వెళ్ళాలి అని టెన్షన్ పడే బదులు ముందు రన్నింగ్ షూస్ వేసుకుందాం అనుకోండి, అంతే. చూసారా ఎంత సింపులో? ఒక పనిని స్టార్ట్ చేయడం అంటే కొండ మీద నుండి ఒక బంతిని కిందకి తోయడం లాంటిది. ఆ ఫస్ట్ పుష్ ఇవ్వడమే చాలా కష్టం, కానీ ఒక్కసారి ఆ బంతి కదలడం మొదలుపెట్టిందంటే చాలు, అదే దొర్లుకుంటూ స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఈ 2 మినిట్ రూల్ మనకు కావాల్సిన ఆ ఫస్ట్ పుష్ ఇస్తుంది. ఓకే,
ఇప్పుడు ఈ కొత్త అలవాట్లు మన లైఫ్లో పర్మనెంట్గా ఉండిపోవాలంటే ఒక బోనస్ టిప్ ఉంది. అదేంటంటే పనిని స్టార్ట్ చేసినందుకు మనకు మనమే ఒక చిన్న రివార్డ్ ఇచ్చుకోవటం. ఆ 2 నిమిషాల పని అవ్వగానే చిన్నగా సెలబ్రేట్ చేసుకోండి. ఫేవరెట్ సాంగ్ ఒకటి వినండి, లేదంటే ఒక చిన్న గిల్ట్ ఫ్రీ బ్రేక్ తీసుకోండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్కి స్టార్ట్ చేయడం అనేది ఒక హ్యాపీ ఎక్స్పీరియన్స్లా గుర్తుండిపోతుంది. అప్పుడు మళ్ళీ మళ్ళీ అదే పని చేయడానికి అది మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. రైట్. ఇక మనలోనే ఆ ఫైర్ను వెలిగించే టైం వచ్చింది. మరి మొదటి అడుగు ఏంటి? మన లోపలున్న కలల్ని, ఆశయాల్ని ఒక మంటలా ఊహించుకుందాం. అది సరిగ్గా మండినప్పుడు మనకు వెలుగునిస్తుంది, వెచ్చదనాన్ని ఇస్తుంది, అన్నింటికన్నా ముఖ్యంగా ముందుకు వెళ్ళడానికి కావాల్సిన పవర్ ఇస్తుంది. ప్రస్తుతానికి ఆ మంట బహుశಃ ఒక చిన్న నిప్పురవ్వలా బలహీనంగా ఉండొచ్చు. పర్లేదు, కానీ డిసప్పాయింట్ అవ్వదు. ఎందుకంటే ప్రతి పెద్ద మంట కూడా మొదలయ్యేది ఒక చిన్న నిప్పురవ్వతోనే కదా. మనం తీసుకునే ప్రతి చిన్న యాక్షన్, అది ఆ 2 నిమిషాల పనే అయినా సరే, ఆ నిప్పు రవ్వకి మరింత ఫ్యూయల్ లాంటిది. అది ఆ రవ్వని నెమ్మదిగా పెద్ద మంటగా మారుస్తుంది. సో మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. మనలోని ఆ ఫైర్ని వెలిగించడానికి ఈరోజు మనం తీసుకోబోయే ఆ ఒక్క చిన్న 2 నిమిషాల అడుగు ఏంటి? కలలు వేచేస్తున్నాయి. ఇక ఆలోచించడం ఆపి ఈరోజే, ఇప్పుడే మొదలు పెట్టండి.